హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి నమస్తే అండి. మీరు ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు కాబట్టి మీ స్టోరీ తీసుకొని నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి చదివి వినిపిస్తున్నాను. స్టోరీ చాలా చాలా బాగుంది. ఇంత మంచి స్టోరీ మా కోసం మీరు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఏదైనా ఇప్పుడు ఒక చిన్న అభ్యంతరం ఉన్నా నాకు మీరు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఏం చేయాలో అనుకుంటూ ఉండగా ఐడియా స్ట్రైక్ అయింది. వెంటనే డోర్ లాక్ చేసి విండో నుండి శారీ జాడ విడిచి చిన్నగా కిందకు దిగి గోడ దూకి మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఎంత సంతోషంగా ఉందో. పంజరంలో నుండి విడుదలైన పక్షుల గెంతులు వేస్తున్నా అసలు ఇంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదేమో. అక్కడే ఉంటే జైగాడు వచ్చేస్తాడని అక్కడి నుంచి జంప్. వెళ్తుంటే ఐస్ క్రీమ్ బండి కనపడంతో ఒక పట్టు పట్టాను. తినేటప్పుడు గుర్తుకు రాలేదు. ఈ మట్టి బొరకు నా దగ్గర డబ్బులు లేవని ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను నేను తిట్టుకుంటూ చేతులు నలుపుతూ చూసుకున్నా. బామ్మ ఇచ్చిన రింగ్ అది తీయాలని ట్రై చేస్తుంటే రాలా. అలా కుస్తీలు పడుతూ సర్కస్ ఫీట్లు చేస్తూ నన్ను ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో పక్కకు తిరిగి చూసి 1000 ఏనుగులు నా మీద డాన్స్ చేస్తున్నట్టు నిలబడలేక కూలబడిపోయా. ఎదురుగా రోరింగ్ లాయన్ చేతిలో కట్టుకొని కారు దగ్గర నిలబడి ఉన్నాడు, నన్ను మింగేసేలా చూస్తూ. నేను తిన్నదంతా బయటికి వచ్చేలా ఉంది. వాడి దెబ్బకు ఇంకో దారి లేక వాడి ఘాటైన చూపులు తట్టుకోలేక వెళ్ళి కారులో కూర్చున్నా. అయినా వీటికి తెలిసింది ఏమన్నా మంత్రతంత్ర శక్తులు ఏమైనా ఉన్నాయా? కొంప తీసి ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నాడు చకోర పక్షిలా అని నోట్లో వేలు పెట్టుకుని కొరుకుతూ అనుమానంగా చూశా. భగవాన్, నన్ను ఇలా ఇరికించావేంటి? ఇప్పుడు ఏం చేస్తాడో పతిదేవుడు అనుకొని చూస్తే ఐస్ క్రీమ్ బండి అతనికి డబ్బులు ఇస్తున్నాడు. ఏమనకుండా కారులో కూర్చుని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆంటీ, అంకుల్, బామ్మ నా కోసం ఎదురు చూస్తున్నారు. బామ్మ నన్ను చూడగానే ఏడుస్తూ మొహాన్ని చేతులు తీసుకుని ఇలా చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళకు అంది. నేను ఎక్కడికి వెళ్ళాను? ఐస్ క్రీమ్ తినడానికి కదా వెళ్ళాను అనేసరికి బామ్మ బొగ్గలు నొక్కుంటూ నిజమా అని జైని అడిగింది. అవును అన్నట్టు తల్లూపాడు. నీ గీతు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుంటే మేం కంగారు పడుతుంటే చెప్పలేదని కోపంగా కొట్టారు అంకుల్ జైని. అంకుల్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో నా గుండె జల్లుమంది ఒక్క క్షణం. మరుక్షణం వీడికి ఇలాగే జరగాలి, ఏదో ఒక మాట అన్నానని ఉత్తపుణ్యానికి నన్ను కొడతాడా అని చెంపతడుముకున్నా. అక్కడ వాతావరణం సీరియస్గా ఉండటంతో మనం నోరు మూసుకుని ఉండటే బెటర్ అనిపించింది. జై నా వైపు మింగేసేలా చూసి గీతు అప్సెట్గా ఉండటంతో వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పలేదు. ఐస్ క్రీమ్ కోసం గోడలు దూకే అలవాటు ఉందిలే దానికి అనేసరికి అన్ని మొహాలు నా వైపే చూశాయి, వింత జీవిని చూస్తున్నట్టు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీనింగ్ అర్థం కాక ఒక వెర్రి నవ్వాను. అంకుల్ నా దగ్గరికి వస్తుంటే భయమేసింది, నన్ను కూడా కొడతారని గోడలు దూకినందుకు. ఆయన చెయ్యెత్తేసరి గట్టిగా కళ్ళు మూసుకున్నా. ఇవాళ నా చెంపకు దెబ్బల అభిషేకం రాసిపెట్టి ఉందని. కానీ విచిత్రంగా చెయ్యి తగిలింది, కానీ దెబ్బ తగిల్లా. ప్రేమగా నిమిరింది ఆ చెయ్యి. నా స్పర్శ నాన్నను గుర్తు తెచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను అంకుల్ని. అంకుల్, నన్ను ఊరటించి ఇంటికి వచ్చిన ఆడపిల్ల సంతోషంగా ఉండలేదంటే నిన్ను సరిగ్గా చూసుకొని మాదే తప్పు. నీకు ఏం కావాలన్నా వాడిని అడుగు, నన్ను అడుగు. లేదు వాడిని అడక్కు, నన్నే అడుగు అని జైని కోపంగా చూశారు. రూమ్కి వెళ్తూ ఇంకోసారి గీతు భయపడినట్టు తెలిసిందంటే ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండే చివరి రోజు అవుతుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేయాలనిపించింది వాడిపోయిన జై చెత్త మొహం చూసి. బామ్మ ఆంటీ ఉన్నారని ఊరుకున్నా. వాడి చూపుకు నన్ను చెడుగుడు ఆడుకుంటాడని అర్థమే బామ్మ రూమ్లో పడుకోవడానికి డిసైడ్ అయ్యా. బామ్మ దగ్గరికి వెళ్ళి గారాలు పోతూ ఈరోజు నీ రూమ్లో పడుకుంటా బామ్మ అన్నా. అలాగే పద అని వెళ్తుంటే ఆకు అని గాండ్రించాడు యాంగ్రీ మ్యాన్. బామ్మ వైపు బేలగా చూసరికి గీతని బెదిరించావంటే నా చేతి కనుకో పని చెప్పవలసి ఉంటుంది అని నన్ను తీసుకుని వెళ్తుంటే జై బామ్మకి ఎదురుగా వచ్చి నేను చెప్పేది విను, ఇది నిద్రపోయిందంటే కుంభకర్ణుడి చెల్లెలే, ఇది నిద్రలో చేసే డిస్కో డాన్స్, నీ ఒళ్ళు హోనమవుతుంది జాగ్రత్త అని 2 అడుగులు వేశాడు. గీతు నిజమేనా అడిగింది బామ్మ. బామ్మ అది అని నసుకుతుంటే
అవును కానీ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఒక సైడ్కి పడుకుంటా అన్నా. అమ్మ తల్లి, నాకు మా బామ్మ ఇలా తిరుగుతూ ఉండాలంది, నీ వల్ల బెడ్ ఎక్కే పరిస్థితి తేమాకు. బామ్మ కంగారు పడి ఏంట్రా అంతలా భయపెట్టేస్తున్నావు? నిజం బామ్మ, నాకు తెలుసు కదా దీని సంగతి, నేనే తట్టుకోలేకపోతే నువ్వెక్కడ తట్టుకుంటావు అనేసరికి బామ్మ భయపడి వద్దులే గీతు నీ రూమ్లోనే పడుకో అని బామ్మ ఆంటీ వెళ్ళారు. జే రూమ్కి వెళ్తుంటే నేను సోఫాలో సెటిల్ అయ్యా. ఎందుకో అనుమానం వచ్చి జే వెనక్కి తిరిగి నేను సోఫాలో పడుకోవటం చూసి నన్ను ఎత్తుకునేదాకా అర్థం కాలేదు వాడు ఏం చేస్తున్నాడో. అర్థమయ్యేసరికి మెట్ల దగ్గరికి వచ్చాడు. వదురు వదురు అని కొట్టినా వదలకుండా ఏంటి నీ గోలా అన్నాడు విసుగ్గా. ఎక్కడ తీసుకువెళ్తున్నారో వండ సచ్చినోడా? రూమ్కి. నేను రాను, ఇక్కడ పడుకుంటా. కాళ్ళు చేతులు ఆడిస్తూ కొట్టుకోసాగాను. నేను కొట్టే దెబ్బలకు నన్ను మొయ్యలేక గీతు స్టాప్ ఇట్ అని కళ్ళు ఎర్ర చేసేసరికి షివర్ అయ్యి నోటికి తాళం వేసేసాను. వాడి కళ్ళల్లోకి చూడలేక కళ్ళు మూసుకుని మెడ చుట్టూ చేతులు వేసా. ఎక్కడ కోపంలో మెట్ల మీద పడేస్తాడేమోనని. నా ఇష్టం లేకుండా రూమ్కి తీసుకుని వెళ్ళాడు. అయినా నా పిచ్చి కానీ ఏదైనా నాకు ఇష్టమో కాదో తెలుసుకున్నాడా? తనకు నచ్చింది చేసుకుపోవటమే. నన్ను చెరుకు గడలాగా చేసి పీల్చి పీల్చి చేస్తున్నాడు దొంగ సచ్చినోడు. భగవాన్ వచ్చే జన్మ ఉంటే వీణ్ణి ఏడిపించే వరం నాకు ఇవ్వు స్వామి అని మొరపెట్టుకున్నా. నన్ను పడుకోబెట్టి తిక్క తిక్క పనులు పిచ్చే ఆలోచనలు చేయకుండా పడుకో, నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. నాకేమో టెడ్డీ ఉన్నా నిద్ర పట్టలేదు. అదేంటో చేయి ఉంటే కనుక ఫుల్గా నిద్రపోతున్నా. వాడి దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది, అది వాడికి తెలిసిందంటే చంపేడు. దీన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయమంటాడు వెధవ అని మురిపెంగా తిట్టుకొని వాడి కోసం వెతుకుతున్నా ఏ మూలలో ఉన్నాడో యముడని. వెనుక నుండి 2 మొట్టాడు. ఇంకెవడు వాడే. ఇక్కడ ఏం చేస్తున్నావు? నా మొగుడు కోసం వెయిటింగ్. కోపంగానే సెక్యూరిటీకి ఏం చెప్తున్నావు అన్నా. పెహరీ గోడలకి కరెంటు పెట్టించమన్నా అని ముసుగుతన్నాడు. నా కోసమే ఇదంతా? ఎక్కడ గోడలు దూకుతాను కదా అని దుప్పటి లాగేశా. అవును నీకోసమే. ఎక్కడ దెబ్బలు తిని అట్టం పడతాడని అనేసరికి నీకు చాలా ఎక్కువైంది అని దిండి తీసుకుని కొడుతున్నా. గీతు ఆపు అంటూ లాగి ఒళ్ళో పుడుకోబెట్టుకున్నాడు. ఇప్పట్లో నా గొడవ ఆగదని. ఎంత గింజుకున్నా వదలకపోతే అలాగే ముడుచుకుని పడుకున్నా. అలసిపోయి ఉండటంతో వెంటనే నిద్ర పట్టేసింది. లేచేసరికి జై లేడు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఏం తోచక బామ్మ దగ్గరికి వెళ్ళా. ఎక్కడికన్నా వెళ్దామన్నా పోలీస్ కుక్కలాగా వాసన పసిగట్టి వస్తున్నాడు జై. అందుకే ఇంట్లో ఉన్నా. రోజు లేవటం తినటం పడుకోవటం ఇదే రొటీన్ అయ్యింది. పరమ బోర్గా ఉంది. ఒకరోజు నాకే నచ్చక ఆంటీ కిచెన్లో ఉంటే వెళ్ళా. ఆంటీ ఏం చేస్తున్నారు అని ఆవిడని డిస్టర్బ్ చేశా. నా సంగతి తర్వాత ఏం కావాలి గీతు? ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్ అని ఐవింగ్ చేసింది. ఆంటీ వాటి కోసమే వస్తానా అని. కావాలంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, అంకుల్ని అడిగితే చేతికే అందిస్తారు బొంగుమూతి పెట్టా. అబ్బో మామగారిని బాగానే కాకపట్టావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పనిలో పడింది. నాకు బోర్ కొడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ కొడుకు వదలడం లేదు, అందుకే ఇంట్లో తిష్ట వేశా. ఏం చేయాలో తోచడం లేదు అని నోటిపై వేలు పెట్టుకుని ఆడించా. వంట వచ్చా? లేదాంటీ. ప్యారిస్లో అయితే బాబీ చేస్తుంది, ఇంట్లో అమ్మ చేస్తుంది, ఇంతవరకు కిచెన్ మొహం చూడలేదనుకోండి అని అదేదో పెద్ద ఘనకార్యంలాగా సాగదీసి చెప్పా. చిన్నగా నవ్వి వంట నేర్పిస్తా, నేర్చుకుంటావా? నిజంగానా అని గావుకెక్కి పెట్టి ఓకే ట్రై చేద్దాం, ఖాళీగా ఉండే బదులు ఇదే బెటర్ అనుకొని వంటకు శ్రీకారం చుట్టా. రోజు ఏదో ఒక ప్రయోగం చేయటం, కిచెన్ని యుద్ధరంగంలా చేయటం షరా మామూలైపోయింది. తట్టుకోలేక ఒకరోజు ఆంటీ నమస్కారం పెట్టి కిచెన్లో కాళ్ళు పెడితే కాళ్ళు విరిగిపోతుంది అంత హడలగొట్టా. మరి పాపం ఆంటీ కనుక ఏం చేస్తుంది, నా చెయ్యి మహత్యం అలా ఉంటుంది. మరి ఆంటీ దండాలు పెట్టినా వదులుతానా? ఆమె కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిమలాలుకొని బామాలుకొని ఆ రోజు టిఫిన్ చేయటానికి ఒప్పించాను. దానికోసం 2 గంటల నుండి ఆంటీ నాకు క్లాస్ పీకుతుంది. అష్ట కష్టాలు పడి ఎలాగో పూర్తి చేశాను. తింటే ఎలా ఉంటాయో తెలీదు, ఆంటీ ఫేస్ చూస్తే పర్వాలేదు అన్నట్టు చూసింది. జై వచ్చి టిఫిన్ నడిచాడు. ఆంటీ నన్ను వెళ్ళమంటే వాడి యాంగ్రీ ఫేస్ గుర్తుకు వచ్చి ఆంటీని పంపించా. కిచెన్ నుండి తిరిగి చూస్తున్న వాడి రియాక్షన్ కోసం. ఆంటీ టిఫిన్ పెట్టగానే మొహం వికారంగా పెట్టి, మమ్మీ ఏంటిది, ఇది టిఫినా?
ఆఫ్రికా ఆస్ట్రేలియా షేపుల్లో ఉన్నాయి, గీతు పని కదూ ఇది అనేసరికి ఎలా కనుక్కున్నాడా వెధవా, షార్ప్ మైండ్ వీడిది, వీడికి నా విషయాన్ని చిటికలు తెలిసిపోతాయి. అదేంటో నాకు మాత్రం వాడు లాస్ట్ మినిట్ దాకా ఏం చేస్తాడో తెలియకుండా పోతుంది అనుకుంటూ జై ముందుకు వచ్చి అవును నేనే చేశా, సో వాట్, తినకపోయావో గుద్దుతా అంటూ నోట్లో కుక్కేశాను, ఊపిరాడక ఆపవే రాక్షసి, చంపేస్తావా ఏంటి అని గడగడ మంచినీళ్ళు తాగాడు. కోపంగా చూసి అమ్మా దాన్నెందుకు కిచెన్లోనికి రానిచ్చావు, చూసావుగా ఏం చేసిందో, దోశలు చూపిస్తూ కంప్లీట్ చేశాడు. పొరపాటు వంట నేర్చుకుంటావా అన్నాన్రా, బుద్ధి తక్కువే, వంటగదిని యుద్ధభూమిలా చేసింది అని విచారంగా మొహం పెట్టారు ఆంటీ. దాని గురించి తెలియకుండా నోరు జారావమ్మా, ఇంకంతే సంగతులు అంటూ ఇద్దరు నా గురించే మాట్లాడుతుంటే తిక్క రేగింది నాకు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న యాపిల్ని వాడి మీదకి విసిరేశాను కోపంగా. అలర్ట్గా ఉన్నాడేమో క్యాచ్ చేసి మిగతా ఫ్రూట్స్ కూడా విసిరేవే, నాకు ఆకలి తీరుతుంది కస్సుని కొరికాడు. జైని చపాతీ కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చా, దూరం నుంచి చూశాడేమో పడుగులు పెట్టాడు, ఇల్లంతా తిప్పించాడు కానీ దొరకలేదు వెధవ. ఇంకా వాడిని పట్టుకోవటం నా వల్ల కాక సోఫాలో కూలబడి ఏం తింటున్నావురా దున్నపో, నన్ను పరుగులు పట్టించో అని ఆయాసపడుతుంటే మంచినీళ్ళు ఇచ్చాడు. ఈ మధ్య అల్లరి ఎక్కువైంది గీతు అన్నాడు లాలనగా. ఎక్కడున్నా నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది, అక్కడేమో హిట్లర్, ఇక్కడేమో నువ్వు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఏం చేయనివ్వరు, ఎవరూ లేకపోయినా ప్యారిస్లోనే హ్యాపీగా ఉన్నా, నాకు నచ్చింది చేసుకుంటూ నచ్చినట్లు తిరుగుతూ, ఇండియా వచ్చి పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తున్నా. నేను మాట్లాడిన దాటికి అందరూ సైలెంట్గా ఉన్నారు. బామ్మ వచ్చి తల నిమురుతూ గుండెలకు హత్తుకుంది. బామ్మ స్వంతన బాధను తగ్గించింది. జై ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోయేదాకా చూసి డల్గా ఆంటీ దగ్గరికి వచ్చి ఇక కిచెన్లో అడుగు పెట్టలే ఆంటీ అన్న బాధగా. నా బాధను చూసి నొచ్చుకొని అందరికీ అన్నీ రావు తల్లి, నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయరా అని అన్నారు. ఆంటీ ప్రేమకు నా కోపం ఎగిరిపోయింది. వెళ్ళి అంకుల్ పక్కన సెటిల్ అయ్యాను. షేర్ మార్కెట్ చూస్తూ అంకుల్ ఏం కావాలరా అని అడగగానే నాకు బోర్ కొట్టకుండా చేయండి, అయితే విజయ్ ఆఫీస్కి వెళ్ళు, నీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మోడల్స్ షూటింగ్ వగేరా వగేరా అనేసరికి అక్కడికి వెళ్తే జైన్ కూడా ఏడిపించవచ్చని థ్యాంక్స్ అంకుల్, మంచి టైంలో సజెషన్ ఇచ్చారు అని చెప్పి ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఆంటీ కూడా ఒకటి అడుగుతా చెప్పండి అన్న వంటగది సర్దుతున్న ఆంటీతో. అడుగు అంది నా వైపు తిరుగుకుండానే. జైకి ఎలాంటి డ్రెస్సింగ్ అంటే ఇష్టం? చేసే పని ఆపేసి వింతగా ఎగాదిగా చూసి నీకు ఒంట్లో బాగానే ఉంది కదా, లేకపోతే జై అరిచే అరుపులకు నీకు పిచ్చిగానే పట్టలేదు కదా అంది. ఏంటంటే జోక్లా ఉందా నేనంటే అని అలిగి వెళ్ళిపోతుంటే ఆపింది. లేదురా, సడన్గా విజయ్ ఇష్టం గురించి అడిగేసరికి కంగారు పడి అడిగాలే, ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా గొడవలు పడుతుంటారు కదా, వాడికి ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, పద్ధతిగా నీట్గా ఉండాలి, ఎందుకురా, నీ కొడుకు కొంచెం తిక్కుందిలే, చీరలే కట్టాలని రూల్ పెట్టాడేమోనని ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చుక్కలు చూపించాడు, అందుకే ఇవాళ ఏ డ్రెస్లో వెళ్తే బాగుంటుందా అని అడిగా. ఆ రోజు అందరూ వస్తున్నారని అలా చెప్పి ఉంటాడు, అంతేకాని అలాంటివేవీ లేవురా. ఆఫీస్కి వెళ్తున్నావా అడిగింది ఆంటీ. వెళ్తున్నా, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని, వాడు ఇందాక కూడా సరిగ్గా తెలియలేదు, నీ దెబ్బకు లంచ్ ప్యాక్ చేసి ఇస్తా, తీసుకెళ్ళు. సరేలే అని రూమ్కి వెళ్ళా. ఎన్ని డ్రెస్సులు చూసినా ఏది వేసుకుంటే ఏమంటాడని ఆలోచిస్తూ ఉన్నా. ఆంటీ వచ్చి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా డ్రెస్ సెలక్షన్లోనే ఉన్నావా అని అన్నారు. బెడ్ మీద కుప్పగా ఉన్న డ్రెస్సులు చూసి ఏంటిది గీతు, బట్టల షాప్ లాగా ఉంది, ఏం చేయమంటావు, ఏ డ్రెస్ వేసుకుంటే ఏ వంక పెడతాడని జై అని వెతుకుతున్నా. తవిది ఇలా అయితే కష్టం రా, ఇప్పటికే 2 గంటల నుండి డ్రెస్ సెలెక్షన్ చేసే దగ్గరే ఉన్నావా, వాడికి నచ్చింది కాదు నీకు నచ్చింది వేసుకుని వెళ్ళు అని ఆంటీ సలహా ఇవ్వడంతో నాకు కంఫర్ట్ ఉన్నదే వేసుకున్నా. అయినా వాడికి ఏది నచ్చితే నాకెందుకు అనుకుంటూ ఆఫీస్కి చేరాను. జై క్యాబిన్లో లేడు. అరగంట వెయిట్ చేసిన ఈ మహానుభావుడు రాడేంటని బయటికి వెళ్ళి ఆఫీస్ అంతా వెతుకుతున్నా. మేనేజర్ నన్ను చూసి సార్ కోసం చూస్తున్నారా, రండి షూటింగ్ జరిగే దగ్గర ఉన్నారు అని స్పాట్కి తీసుకువెళ్ళాడు. షూటింగ్ జరిగే ప్లేస్లో ఉన్నాడు జై. వాడు చేసే పని చూసి స్టన్ అయ్యా.
మోడల్స్కి ఎలా యాక్ట్ చేయాలో చెప్తూ వాళ్ళ మీద చేతులు వేసి భంగిమలు చూపిస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. అక్కడ ఉండలేక జై క్యాబిన్కి వచ్చేసాను. అయినా వాడు ఎలా ఎవరితో ఉంటే నాకేంటి, అయినా ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా, నాకు అసలు బుద్ధి లేదు, వాడి గురించి ఆలోచిస్తున్నా అనుకుంటుంటే ఎంట్రీ ఇచ్చాడు మన హీరో గారు. మొహం చూడు మతాబ్లా వెలిగిపోతుంది. అంతేలే, అందరూ బ్యూటీసే కదా. ఆయన గారు చుక్కల్లో చంద్రుడు అయ్యాడు. హే గీతు, నువ్వేంటి ఇక్కడ? వస్తూనే అడిగాడు చెయ్యి. నీ మీద బెంగ పెట్టుకుని వచ్చా, వెట్టకారంగా చెప్పా. అబ్బో అంతా ప్రేమే, నేను తట్టుకోలేనమ్మా, భయపడినట్టు నటించాడు. చాలే సంబడం, నా ముందు ఈ కుప్పు గొంతులు వేస్తావు, వాళ్ళ ముందు మాత్రం ఎన్ని వేషాలు వేస్తున్నావు అన్న ఉడుక్కుంటూ. వాళ్ళు ప్రొఫెషనల్స్, నువ్వు పర్సనల్. నువ్వు వాళ్ళు ఒకటే నా గీతు. మనకు ఇష్టమైన వాళ్ళ దగ్గర మనకు నచ్చినట్టు ఉంటాం, బయట మాత్రం డీసెంట్గా ఉంటాం. నీలాగా అందరి ముందు ఎలా ఉంటావు, నా ముందు ఎలా ప్రవర్తిస్తావు చిన్నపిల్లలాగా, అందుకే నీకు పడిపోయానే అనేసరికి గుండె చల్లుముంది. జై మాటలు తేడాగా ఉన్నాయి. ఏంటి, నన్ను మోసే పనిలో ఉన్నాడు, నన్ను మంచి చేసుకుంటున్నాడా? నీకు పడితే ఎలారా? ఇక్కడ ఉన్నది గీతు, నెవ్వర్. నీ కళ్ళబుల్లి మాటలకు ఐస్ కాను, ఏమైనా లిమిట్స్ క్రాస్ చెయ్యి నీ భరతం పడతా అనుకున్నా. టిఫిన్ చేయకుండా వచ్చావుగా, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయి చేస్తావు అని లంచ్ తెచ్చా. నన్ను చూస్తూ ఉండటంతో నా డ్రెస్ గురించి క్లాస్ పీకుతాడేమో అనుకున్నా. కాదు, అలాగే చూస్తూ దగ్గరికి వస్తుంటే కళ్ళు మూసుకున్న దెబ్బలు తినటం ఖాయమని. విచిత్రంగా చంపను తాకాల్సిన చెయ్యి నుదురును తాకింది శుతిమెత్తగా. కళ్ళు తెరిచి చూస్తే నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకో డౌట్గా ఉంది. అంటే ఎప్పుడు నా మీద డౌట్లే, మరి రాగానే మేనేజర్ నా గురించి ఎంక్వైరీ ఎందుకు అడిగావు, 1,00,000 ప్రశ్నలు వేశావు అని తీక్షణంగా చూస్తున్నాడు. అది అది అదే అదేంటో చెప్పు అని గతమాయించాడు. నీ గురించి కాదులే అని నాలుగు ఖర్చుకున్నా. అడిగిందే వాడి గురించి, మేనేజర్ చెప్పుంటాడు, అందుకే అంత గట్టిగా అడుగుతున్నాడు. తిన్నానో తినలేదో నీకెందుకు అంత కన్సర్? నా వాడివి కాబట్టి అనబోయి, కంపెనీ నాదైనప్పుడు దాన్ని చూసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా. నా గురించి బాగానే ఆలోచిస్తున్నావే, ఫుడ్ తెచ్చావంటేనే భయంగా ఉంది, అందులో ఏం కలిపావని? అందులో మందు కలిపాను, నిన్ను మత్తులో పడేసి పారిపోదామని అన్న వెటకారంగా. నువ్వు చేస్తావే, నిన్ను నమ్మడానికి లేదు అని హాట్ ప్యాక్ తీసి ప్లేట్లో పెట్టి వచ్చి నోరు తెరవన్నాడు. ఎందుకు, ఇందులో ఏదన్నా కలిపితే ముందు నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నోరు తెరువు అన్నాడు కోపంగా. అన్నా. నువ్వు భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా ఏదో కలిపేశావు అని బలవంతంగా ఇంతింత పెద్ద పెద్ద ముద్దలు చేసి నోట్లో కుక్కేశాడు. అటు మింగలేక ఇటు కక్కలేక గుట్టకలు మింగుతూ బలవంతంగా తిన్నా. అన్నీ పెట్టేశాక ఇందులో నువ్వే కలపలేదా అని వాడు పెట్టుకొని తింటున్నాడు. గడగడ బాటిల్ వాటర్ తాగేశా. వాడు తిన్న తర్వాత వికారంగా పెట్టిన నా ఫేస్ చూసి ఏమైంది, అందులో ఏం కలపలేదుగా, ఎందుకంత చంటాలంగా పెట్టావు మొహాన్ని, నాకు ఇష్టం లేని కర్రీని తినిపించావు కదరా బండ సచ్చినోడా అన్న కసిగా. వాట్, నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, ఎక్కడ చెప్పనిచ్చావురా, గ్యాప్ లేకుండా పెడుతూనే ఉన్నావుగా, మాట రానివ్వకుండా కుక్కేసావన్నా. అమ్మ ఫోన్ చేసి చెప్పింది, నువ్వు నా మీద కోపంతో ఏం తినలేదని, నేను ప్రేమగా పెడితే తినమని ఫోర్స్గా పెట్టా. నాకు తెలీదు నీకు ఇష్టం లేదని, నేను పెట్టానని తినటం లేదనుకున్నా. సారీ గీతు. నీ సారీ నాకు అక్కర్లేదు అని వెళ్ళబోతూ కాళ్ళు స్లిప్ అయి పడబోతూ జైని గట్టిగా పట్టుకున్నా. ఆ ఫోర్స్కి ఇద్దరం సోఫాలో పడిపోయాం ఒకరి మీద ఒకరు. వాడి కళ్ళల్లో ఏదో మెస్పరైజ్ ఉంది, అలాగే చూస్తూ ఉండిపోయా. గుండె వేగం కూడా పెరిగిపోయింది. అలాగే ఉంటే ఎక్కడ అదుపు తప్పుతానో అని భయంతో జైని నెట్టబోగా ఇంచు కూడా కదలకుండా చేతులు పైన వేసి గట్టిగా పట్టుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడనే భయంతో చిన్నగా స్టార్ట్ అయిన అలచడి ఒళ్ళంతా పాకపోయి శరీరం అంతా చెమటలు పట్టేశాయి. నా నుదుటిని పట్టిన చెమటని చూసి చటుక్కుని లేచాడు జై. అప్పటికి నా హార్ట్ బీట్ నార్మల్కి రాలేదు. అమ్మయ్యా అనుకోగలిగాను. గబగబా వాటర్ తాగేశాను. నన్ను చూసి స్మైల్ చేస్తుంటే మొండి, ఎందుకు నవ్వు అని అడిగా. నీకు తెలీదా అన్నాడు అల్లరిగా కళ్ళలోకి చూస్తూ. అని అడ్డంగా ఊపాను తెలీదని. నువ్వు ఇంకా చిన్న పిల్లవేలే అని తల మీద ఢీ కొట్టాడు నవ్వుతూ.
వీడు వీడి మాటలు నాకు అర్థం కావు. అర్థం చేసుకుందామంటే మైండ్ హీట్ ఎక్కిపోద్ది. ఆ నవ్వుకే పడిపోతున్నారా ఆడమందంతా. అందుకే నిన్ను చూస్తే చాలు కళ్ళు అయస్కంతాలవుతాయి అనుకుంటూ హాట్ ప్యాక్ సర్దేసి బయలుదేరా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. వల్లకాటికి అనబోయి ఇంటికి అన్నా. కాసేపాకు వెళ్ళు అన్నాడు. అదే రిక్వెస్ట్లా ఆర్డర్లా ఉంది. ఎందుకు? నీ ఆడ సంతకు మేకప్లు చేయాలా? వాడు తీక్షణంగా చూడటంతో నోరు మూసుకున్నా. వాడికి రిటార్ట్ ఇద్దామన్న నోట్లో నుండి మాట రాలేదు. నాకే విచిత్రంగా ఉంది వాడికి ఎదురుగా సమాధానం చెప్పకుండా ఉండటం. ఇందాక జరిగిన ఎఫెక్ట్ వల్ల జై తన వర్క్లో బిజీగా ఉండటంతో ఫోన్ చూసి బోర్ కొట్టి అటు ఇటు కాసేపు తిరిగి రూమ్లోకి వెళ్ళా. జీవితంలో మొదటిసారి ఎవరితోడు లేకుండా నిద్రపోయా, నాకే తెలియకుండా. అలా ఎంతసేపు ఉన్నానో తెలీదు. జై వచ్చి లేపేదాకా చీకట్లు ముసురుకున్నాయి. ఇంటికి కదా వెళ్ళేది అని మగతగా లేచా. ఎటు చూస్తూ వెళ్తున్నాడో అర్థం కాలా. జై చేయి పట్టుకొని మగత ఉండటంతో తనతో పాటే నడుస్తున్నా. 2 నిమిషాల తర్వాత గీతూ కళ్ళు తెరువు అని చెంపలు తట్టి లేపాడు. ఇల్లు వచ్చేసిందని డోర్ తెరిచారు. ఆ రూమ్ డెకరేషన్ అరేంజ్మెంట్ చూసి నమ్మలేక జైని గిల్లా. అది నిజమేనని కన్ఫామ్ అయింది. కోపం బాధ కలగలిపిన భావాలతో జైని చూశాను. ఇదంతా నీకోసమే, అందుకే కాసేపు ఉండమన్నా. ఎలా ఉన్న ఏర్పాట్లు అని కొంటిగా అన్నాడు. ఆ గదంతా రంగుల ప్రపంచంలా ఉంది. సప్తవర్ణాల మేళవింపులతో హాయి కొలిపే వింత కాంతులు వెదజల్లే హరివిలులా ఉంది. ఎప్పటినుంచో కలలు కంటున్న నా రంగుల ప్రపంచం ఇలాంటి రూమ్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నా. జైకి ఎలా తెలిసింది నేను ఆర్టిస్ట్నని? నేను జై వైపు చూసేసరికి నా ప్రశ్న అర్థమైందో ఏమో. ప్యారిస్లో నీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు చూశాను. అప్పుడు తెలియలేదు నాకు నువ్వే నా సర్వస్వం అవుతావని అన్నాడు. నీకు బోర్ కొట్టి ఇంట్లో పిచ్చి ప్రయోగాలు చేసి కిచెన్ అంతా నాశనం చేస్తున్నావుగా, దానికన్నా నీకు నచ్చిన పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామని ఈ రూమ్ నీకోసమే తయారు చేయించాను. నచ్చిందా? చాలా చాలా మాటల్లో చెప్పలేం జై. థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిన్నపిల్లలా సంబరపడ్డాను. ఈ రోజేంటి జై కొత్తగా కనపడుతున్నాడు? తన మొహంలో స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఏం కనపడలేదు. నో గీతు అని చెప్పుకొని నా పెయింటింగ్ స్టార్ట్ చేసుకున్నా. డ్రా చేస్తుంటే చుట్టుపక్కల ఏం గమనించలేనంత డీప్లోకి వెళ్ళిపోతాను. జై సంగతే మర్చిపోయా. డ్రా చేస్తున్న నా దగ్గరికి జై వచ్చి టైం చూసావా అన్నాడు. అన్నా. వెళ్దామా? ఈ పెయింటింగ్ పూర్తయ్యాక వెళ్దామన్నా. బ్రష్ పక్కన పడేసి అమాంతంగా చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్తూ నీకు టైం పాస్ అవుతుందని నేను అనుకున్నా. తిండి నిద్ర మానుకుని అదే పనిగా ఉంటామని కాదు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? రాత్రి 11 అయింది. మనం ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది. వాడేదో చెప్తున్నాడు, అవేమో చెవికి ఎక్కటం లేదు. నిద్ర మత్తుగా ఉంది. జై మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి వాడి తిట్లు దండకాన్ని వింటున్నా. ఇంటికి చేరాక నేను నడవాలంటే తనే తీసుకెళ్ళాడు రూమ్లోకి. మార్నింగ్ జై లేచేసరికి రెడీ అవ్వటం చూసి ఈరోజు అటు సూర్యుడు ఇటు పొద్దు పొడిచాడా ఏంటి అన్నాడు. ఎందుకలా అంటున్నా అని బొంగమూతి పెట్టా. లేకపోతే బారెడు పొద్దెక్కినా లేవని గీతు నాకంటే ముందు రెడీ అవటమా? నెవ్వర్. కానీ ఏ ప్లాన్ వేసావేంటి అన్నాడు డౌట్గా. మహానుభావా, ఏ ప్లాన్ వేయలేదు. నిన్ను వేసిన పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు, దానికోసం వెళ్తున్నా అన్న దండం పెడుతూ. పిచ్చిగాని పట్టిందా? రాత్రి లేట్ అయింది, పొద్దున్నే లేచావు. నీ ఆరోగ్యం ఏం కావాలి? అది టైం పాస్గా ఉండాలి, అదే లోకం కాకూడదు. నేను వచ్చేదాకా ఆఫీస్కి వెళ్ళావంటే కాళ్ళు విరక్కొడతా అని వార్నింగ్ ఇచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. వాడు అన్నంత పని చేస్తాడని వాడిని తిట్టుకుంటూ వెళ్ళి హాల్లో కూర్చున్న జై వచ్చేదాకా. ఇక ఇలా 1 నెల రోజులు గడిచాక ఎర్లీ మార్నింగ్ ఫోన్ రింగ్ వస్తుంటే జైది అనుకొని లేవలేదు. అదే పనిగా మోగుతూ ఉండటంతో ఫోన్ తీసుకున్నా. నాదే వీర్ భయ్యా నుండి కాల్. లేవబోతే జై చేతులు నా మీద ఉండడంతో లేవలేకపోయా. చిన్నగా చేతులు తప్పించుకొని సిట్టింగ్ ఏరియాలో కూర్చొని ఫోన్ చేశా. భయ్యా మాట్లాడకుండా చెడామడా తిట్టా. నన్ను మర్చిపోయావని 6 నెలలైందని, నేను వచ్చి కనీసం ఒక్క ఫోన్ అన్నా చేశావా అని. చేద్దామనుకున్న గీతు అజయ్కి బడిపడి చేయలేదు. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, నేను ఇండియా వస్తున్నా అందుకే ఫోన్ చేశా. నిజంగానా? నమ్మలేకపోతున్నా. నమ్మాలి. నీ పెళ్ళికి రావాల్సిన వాళ్ళం ఇప్పుడు గీతా బేబీని చూడటానికి వస్తున్నా. వాట్? గీతకు డెలివరీ అయిందా?
కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదే, అంత పరాయిదాన్ని చేశారా? కాదురా అంటున్నా వినకుండా ఫోన్ పెట్టేశాను. అందరూ నన్ను దూరం పెట్టారని బాధపడుతున్నా. ఎవరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉన్నా. ఆఫీస్కి తీసుకువెళ్లకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు జై. నేను డల్గా ఉండటం చూసి ఒంట్లో బాగాలేదని తీసుకొచ్చాడని, నాకు బాగానే ఉంది నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళమన్నా. ఏమనకుండా దిగుతావా లేదా అని సీరియస్ లుక్ ఇచ్చాడు. దిగకపోతే లాగేసేలాగున్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలీదు. సైలెంట్గా వాడినే ఫాలో అవుతున్నా. ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి పలకరించిరా పో అన్నాడు. తెలిసిన వాళ్ళు అనుకుని వెళ్ళా. అక్కడ గీతుని చూసి షాక్ అయ్యా. గీతు దగ్గర అంటే సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని కదా, అంతా ఇగో ఏంటి వీడికి చెప్పకుండా తీసుకొచ్చాడు. మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. రా గీతు అని బాబీ భయ్య పిలుస్తుంటే వెళ్ళా. బాబు భలే ఉన్నాడు, ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాడితో ఆడుకుంటుంటే హిట్లర్ వచ్చాడు. ఎన్ని రోజులైందో అన్నయ్యను చూసి. పలకరించబోతే మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఎంత బాధేసిందో. ఎప్పుడు ఏడిపిస్తాడని హిట్లర్ అని పేరు పెట్టుకున్నా కానీ ఇప్పుడు మాట్లాడకపోయేసరికి కష్టంగా ఉంది. దగ్గరగా వెళ్ళి అన్నయ్య నాతో మాట్లాడవా అంటే, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? నన్ను కాదని వాడితో వెళ్ళినప్పుడు ఏమైంది ఈ ప్రేమంతా? పోయావుగా, అలాగే ఉండు, నాతో ఏం పనుంది నీకు అనేసరికి కోపంగా వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తే జై మాయం. ఎక్కడికి వెళ్ళాడో అనుకున్నా. ఫోన్ చేసి కింద ఉన్నానని చెప్పాడు. కారులో కూర్చోగానే ఎందుకు అక్కడ ఉండకుండా వచ్చావు? ఏడుపు దిగమింగుకుంటున్నా అన్నా. మీ అన్నయ్యని చూసి గొడవ ఎందుకని కిందకు వచ్చా. ఇప్పుడు హ్యాపీయేనా అన్నాడు. థ్యాంక్ యూ అన్నా. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అన్నాడు. ఆఫీస్కి చేరాం. పెయింటింగ్ వేద్దామన్నా మనసు రాలేదు. ఎంత ట్రై చేసినా హిట్లర్ మొహం గుర్తుకు వచ్చి చెయ్యి ముందుకు సాగలేదు. అన్నయ్య గుర్తుకు వస్తున్నాడు. నా మీద నాకే కోపంగా ఉంది. అంతకంటే ఎక్కువ జై మీద కోపం వస్తుంది. నేను అన్నయ్య కాదని వచ్చాను. ఎవరి కోసం ఇదంతా? ఎవరో హ్యాపీగా లేము. ఇదంతా జై వల్ల అనుకున్నా. అక్కడ ఉండలేక జై దగ్గరికి వెళ్ళా. తన క్యాబిన్లో లేడు. కార్ కీస్ తీసుకొని మేనేజర్ని అడిగా, సార్ ఎక్కడా అని. ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారంటే, మేడం కారు తీసుకుని వెళ్ళింది అని చెప్పమని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా. కొంత దూరం వెళ్ళాక బ్రేక్ పనిచేయలేదు. ఇందాక వచ్చినప్పుడు బాగానే ఉన్నాయిగా, గంటలో బ్రేక్ పనిచేయకపోవటం ఏంటి అనుకుంటూ కంట్రోల్ చేయలేని ట్రై చేస్తున్నా. నా వల్ల కావటం లేదు. జైకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరి ప్రయత్నంగా అన్నయ్యకి ఫోన్ చేశా. వెంటనే రిసీవ్ చేసుకున్నాడు. నేనని తెలిస్తే ఫోన్ పెట్టేస్తాడని, అన్నయ్య ఫోన్ పెట్టకు, నా కారు బ్రేక్స్ పనిచేయడం లేదన్నయ్య అనేసరికి కంగారు పడుతూ గీతు ఏమైందిరా అన్నాడు. చాలన్నయ్య, ఇంకా చచ్చిపోయినా పర్వాలేదు, షటప్ గీతు అని అరిచి నీకేం కాదు కానివ్వను, డోంట్ ప్యానిక్, బీ బ్రేవ్ అని నా చాక్లెట్ కదూ, కంగారు పడకు, స్పీడ్ తగ్గకుండా అదే లెవెల్ వెళ్ళు అని వీడియో కాల్లో చెప్తూనే నా లొకేషన్ ట్రేస్ చేసి వస్తున్నాడు. టెన్షన్లో నాకు డ్రైవింగ్పై పట్టు తప్పింది. ఎదురుగా లారీ వస్తూ ఉండటంతో పక్కకు తిప్పా. వెళ్ళి చెట్టు గుద్దుకున్నా. తల స్టీరింగ్కి తగిలి అన్నయ్యని తలుచుకుంటూ పడిపోయా. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరూ లేరు. అంటే నేను చచ్చిపోయానా? ఎక్కడికి వచ్చాను? స్వర్గమా నరకమా అనుకున్నా. మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. చిన్నగా మాటలు వినపడుతున్నాయి కానీ అర్థం కావటం లేదు. యమబట్టలేమో, వీళ్ళ భాష నాకు అర్థం కావటం లేదు అనుకుని నిద్రలోకి జారుకున్నా. గీతు గీతు అని అన్నయ్య పిలిచినట్టు ఉండటంతో కళ్ళు తెరిచి, నా కోసం నువ్వు కూడా చచ్చిపోయి వచ్చావా అన్నయ్య? నేనంటే ఎంత ప్రేమరా నీకు, అమ్మా నాన్నలు ఏమైపోతారన్నయ్య అని ఫ్లోలో వాగేశా. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీకేం కాలేదు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనటంతో అప్పుడే సరిగ్గా చూశాను. అది నరకం కాదు. అన్నయ్య చెయ్యి వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు. అన్నయ్య నా పక్కనే ఉండటంతో నాకేం అక్కర్లేదు అనిపించింది. నా కళ్ళు మాత్రం జై కోసం వెతుకుతున్నాయి. హాస్పిటల్లో ఉండగా చూడటానికి రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యా. డిశ్చార్జ్ అయ్యాక కూడా రాకపోవడంతో విపరీతమైన కోపం వచ్చింది. అందుకని అన్నయ్య ఏది చెప్తే అది చేశా. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేశాను. ఏంటవో చూడకుండా. అవి డైవర్స్ అని తెలియదు. అప్పుడు ఫ్లోరిడాలో వదిలి వెళ్ళేటప్పుడు చెప్పాడు విడాకుల గురించి. అప్పటికే జైపై పీకల దాకా కోపం ఉండటంతో ఓకే అనిపించింది. వాడికి నా మీద ప్రేమ లేకపోతే నేనెందుకు వాడి కోసం ఆలోచించాలనుకుని వాడి మెమోరీస్ అన్నీ ఎరేజ్ చేశా. ఇక ప్రస్తుతం ఇదిగో
ఇప్పుడు ఏదో ప్రేమ ఉన్నట్టు బలవంతంగా ఫ్లోరిడా నుండి తీసుకువెళ్తున్నాడు వాడి హక్కుగా. మరి అదే హక్కుతో ఆ రోజు తీసుకెళ్ళొచ్చు కదా. తీక్షణంగా చూస్తున్నా పట్టించుకోకుండా ల్యాప్టాప్లో మునిగిపోయాడు యాంగ్రీ బర్డ్. కాసేపటి తర్వాత ఇంకా కోపం పోలేదా అన్నాడు. నిన్ను కోపగించుకోవటానికి నేనెవరిని? అందుకనేనా ఫ్లోరిడాలో చూసినా కూడా తెలియనట్టు నటించావు? అవును, ఏం చేయమంటావు? 3 నెలలైంది నేను వచ్చి. నా గురించి ఆలోచిస్తే కదా. ఏదో అన్నయ్య మీద పంతం కొద్దీ పెళ్ళి నాటకం ఆడావు. అవసరం తీరాక నా గురించి పట్టించుకోలేదు అంతేగా అని ఆవేశంగా ముసుగుదన్నాను. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అన్నాడు కోపం పడుకుంటూ. నేను మాట్లాడితే తను బతిమాలొచ్చు కదా. తనకే ఎంత ఉంటే నాకెంత ఉండాలి అనుకున్నా. జైతో నడుస్తున్నా కానీ అప్పుడు తనతో వెళ్ళారా వద్దా అనుకుంటున్నా. అన్నయ్య ఎదురైనా బతికించాడు. అమ్మయ్య, ఇంకా అన్నయ్య చూసుకుంటాలే అనుకొని హక్ చేసుకున్న హిట్లర్ని. తను చూడగానే జై మొహం కోపంతో ఎర్రబడింది. జై నన్ను చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. అన్నయ్య కూడా చేయి పట్టుకుని వదలలేదు. ఇద్దరి మధ్యలో నేను. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరితో వెళ్ళాలి అర్థం కాక పైకి చూసా. నీవే దిక్కని. అన్నయ్య జై చెరో వైపు పట్టుకోవడంతో ఎవరితో వెళ్ళాలో అర్థం కాలేదు. మర్యాదగా చేయి వదులు విజయ్. పట్టుకొద్ది వదలటానికి కాదు, నాతో తీసుకువెళ్ళడానికి. అది నా చెల్లెలు, అది నా భార్య. ఆ విషయం తమరికి ఇంకా గుర్తుందా? చావమని వదిలేసి ఇప్పుడు వచ్చి నా పిల్లం నా సొంతం చూస్తూ ఊరుకునే వాజమ్మలు ఎవరూ లేరు. ఊరుకోక ఏం చేస్తావు? తనపై నాకు ఇంకా హక్కు ఉంది. 10 రోజుల్లో లాస్ట్ హీరింగ్. ఆ తర్వాత గీతుకి నీకు సంబంధం ఉండదు. హక్కుంటే హక్కు అని జై చేతిని విసిరుకొట్టి తనతో తీసుకెళ్తున్నాడు హిట్లర్. మీ ఇంట్లో దానికి సేఫ్టీ ఉందా? గీతను చంపాలనుకున్న వాడిని ఇంట్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని అక్కడికి తీసుకెళ్తున్నావు అని గట్టిగా అరిచాడు జై. జై అన్న మాటకు నా అడుగులతో పాటు హిట్లర్ అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరిగి ఏమంటున్నావు జై అని విస్మయంగా చూశా. దగ్గరికి వచ్చి నిన్ను చంపాలనుకునేవాడు మీ ఇంట్లోనే ఉన్నాడు అతను అని జై అనబోతుంటే, నోరు మీరా, వాడి మాటలు నమ్మ గీతు. ఏవో మాయమాటలు చెప్పి నిన్ను వాడితో తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు, నమ్మకు అంటూ బరబరా నన్ను లాక్కెళ్ళిపోయాడు హిట్లర్. ఇంట్లో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నారు. అందరూ రాగానే ప్రేమగా పలకరించారు. అత్త, అమర్దీప్, గీత ఇక్కడే ఉండటంతో నా కోసం వచ్చారనుకున్నా. అందరినీ గమనించి ఎవరు నన్ను చంపాలనుకుంది? అందరూ నా వాళ్ళే. ఎవరు నాకు హాని తలపెట్టేవాళ్ళే అర్థం కాలేదు. జై కావాలని అన్నాడేమో అనిపించింది. తనతో తీసుకెళ్ళాలని అనుంటాడు అని అక్కడితో ఆ విషయం వదిలేశా. బాబీని ఎత్తుకొని ఎంత మారిపోయాడు గీత. పుట్టినప్పుడు టమాటాలో ఉన్నాడు, ఇప్పుడేంటి గుమ్మడి పండులా చేశావు అని ఎత్తుకొని వాడి బుజ్జి బొజ్జు మీద గిలిగింతలు పెట్టా. కిలకిలా నవ్వాడు బాబీ. అప్పుడే పెద్దమ్మను గుర్తుపట్టావే అని గీత అంటే, ఏంటి నేను నీ కంటికి ముసల్దాన్న కనపడుతున్నానా అని దానికి చక్రీలు పెట్టా. కాదు కాదు అనేదాకా పెడుతూనే ఉన్నా. గీత తట్టుకోలేక నవ్వుతూనే నీకు దండం పెడతా వదిలేవే అని వేడుకుంది. అలా రా దారికి. బాబీకి నేను ఎప్పుడు గీతూనే, అంతేకాని పెద్దమ్మలు పిన్నమ్మలు చేయమాకు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చా. ఏరా బాబీ, నేను చెప్పింది కరెక్టే కదా అనగానే బాబీ బోసినోడు చిందించాడు. రావటం ఇంటికి సందడి తెచ్చావు గీతు అన్నాడు. అప్పుడే వచ్చిన అమర్దీప్ బావ ఎత్తుకోగానే బాబీ ఏడుపు బిగిన్ పెట్టాడు. వచ్చి రాగానే బాబీని ఏడిపించావంటూ బాబుని తీసుకున్నా. అదేంటో విచిత్రంగా వాడు నా దగ్గరికి రావడంతోనే ఏడుపు ఆపేశాడు. అదే మాట గీతితో అంటే, పిల్లలు దేవుడితో సమానం అంటారు, వాళ్ళకు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసులే అని కోపంగా చూసింది బావని. ఏంటి గీత జరిగింది మర్చిపోలేదా? బావ మారిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడుగా, ఇంకెందుకు కోపం అడిగేసరికి నీకు అమర్ సంగతి తెలీదు, వాడు నిన్ను అనేసరికి గీత అని హిట్లర్ గాండ్రించాడు. ఇంత కోపంగా నేను పుట్టి పెరిగినా చూడలేదు అన్నయ్యని, అందుకే దడుచుకున్నా. ఆ అరుపుకు అందరూ భయపడి సైలెంట్ అయ్యారు. కానీ బాబిగాడు మాత్రం సైరన్ స్టార్ట్ చేశాడు. వాడి ఏడుపుని అమ్మ వాడిని ఎత్తుకొని ఊరటిస్తూ, ఎందుకురా అలా గావు కేకలు అని చివాట్లు పెట్టింది. హిట్లర్కి ఈ మధ్య అరుపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడనే ధ్యాస లేదు అని బాబీని తీసుకొని వెళ్ళి అజయ్ చేతిలో పెట్టి, వీడి ఏడుపు అన్నయ్యే ఆపుతాడు అన్న. నేనా? నా వల్ల కాదు గీతు, ఇవ్వబోతే నీ వల్లే వాడు ఏడ్చాడు, బాబీని సముదాయించే బాధ్యత నీదే అని
పదండి వాణ్ణి అన్నయ్య చూసుకుంటాలే అని అందరినీ వాళ్ళ పనులు చూసుకోమని పంపించేశాను. అందరూ వెళ్ళాక బాబు ఏడుపు ఆపలేక అన్నయ్య అవస్థ చూసి వాడిని గీతకి ఇచ్చి వచ్చాను. గీత దేని గురించో చెప్పపోతే అరిచాడు చెప్పనివ్వకుండా హిట్లర్. దానివల్ల నేను బాధపడతానని చెప్పనివ్వలేదని అర్థమే అడగలేదు అన్నయ్యని. బాబీతో ఆడుకుంటుంటే టైం తెలియటలేదు. వాడికి ఏదన్నా తీసుకొద్దామని షాపింగ్కి వెళ్ళాను. అక్కడ జై వాళ్ళ మదర్ కనపడింది. ఆంటీ నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్ళేసరికి చాలా బాధేసింది. ఆంటీ ఎదురుగా వెళ్ళి మీ కోపం ఉంటే కోపడండి, అంతేకాని ఇలా సైలెంట్గా ఉండకండి అన్నా. నీ మీద కోపం ఎందుకురా? వాడు చేసిన తప్పుకు మేమే శిక్ష అనుభవిస్తున్నాం. నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయింది. ఎక్కడ చూసినా నీ నవ్వులు, నీ అల్లరి, కేరింతలు, మాటలే. ఏదీ మర్చిపోలేకపోతున్నాం. ఆంటీ మాట్లాడుతూ ఉండగానే జై వచ్చి నన్ను చూసి పదమ్మా మనకు సంబంధం లేని వాళ్ళతో మాట్లాడటం ఎందుకు అని ఆంటీని లాక్కెళ్ళిపోయాడు. వీడికి టెక్కు బాగానే ఉంది. నన్ను చూసి ఎక్కువ చేస్తున్నాడు వీడు. ఎప్పుడో దొరికిపోతాడో అప్పుడు చెప్తా వీడి పని అనుకుని షాపింగ్లో పడ్డా. ఇంట్లో అందరి ప్రవర్తన ఏదో తేడాగా ఉంది. అత్త, అమర్, గీత ఏదో చెప్పాలనుకున్న లేపు ఎవరో ఒకరు రావడంతో ఆగిపోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లా. విషయం తెలుసుకుందామని ట్రై చేశా, నో యూజ్. అప్పుడు గుర్తుకొచ్చాడు జై. ఎయిర్పోర్ట్లో ఏదో అన్నాడుగా, అది నిజమో కాదో తెలుసుకోవాలని జై ఆఫీస్కి వెళ్ళా అన్నయ్యకి చెప్పకుండా. నన్ను చూడగానే మేనేజర్ వచ్చి మేడం మీరా, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. సార్ ఉన్నారా? లేరు మేడం, బయట షూటింగ్ ఉంటే వెళ్ళారు, ఇంకో అరగంటలో వస్తారు, వెయిట్ చేయండి సార్ క్యాబిన్లో అని డోర్ తెరిచాడు. సార్ రూమ్కి వదిలి నా డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్ళు అనగానే మేడం ఆ రూమ్కి సార్ దగ్గరే ఉన్నాయి, మాకివ్వరు. అదేంటి? ఏమో మేడం, సార్ అప్పుడప్పుడు రూమ్కి వెళ్తుంటారు అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేసినా రాకపోయేసరికి చిరాకొచ్చి వెళ్ళి తాళం బద్దలు కొట్టాను. మేనేజర్ బతిమలాడుతున్నా వినకుండా. నేను వదిలి వెళ్ళిన రూమ్లాగా లేదు, చాలా నీట్గా ఉంది. ఎక్కడివి అక్కడ కుదురుగా ఉన్నాయి, జైలాగా ఉన్నాయి. కానీ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా అర్థం కాలేదు. అవన్నీ జై వేశాడని అర్థమైంది. కుక్కో పిల్లో పిచ్చి గీతలో మంచి ఆర్ట్ని కూని చేశాడు. తను వేసింది పక్కన పెట్టి డ్రా చేయటం బిగిన్ పెట్టా. నేను వచ్చిన సంగతి మర్చిపోయి. చాలాసార్లు ఫోన్ డిస్టర్బ్ చేసింది. ఇంకా విసిగిస్తుంటే ఆఫ్ చేద్దామని వెళ్ళి ఫోన్ చూసా. షాక్లో కింద పడ్డా. ఎందుకంటే అప్పటికే టైం రాత్రి 10 అయింది. రెండోది హిట్లర్ ఫోన్ కాల్ కాబట్టి. అన్నయ్యకి చెప్పకుండా వచ్చాను. ఎక్కడున్నావని అడిగితే ఏం చెప్పాలి? జై దగ్గర ఉన్నానంటే అగ్గిరాముడు అయిపోతాడు. నన్ను నేను కొట్టుకొని గీతు నీకు అసలు బుద్ధి లేదే, బొమ్మలు గీస్తుంటే టైం చూసుకోవా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు, అన్నయ్యకి సమాధానం చెప్తావు అని తిట్టుకున్నా. అవును జై రాలేదా, వచ్చి నన్ను పట్టించుకోలేదా అని కారిడార్లోకి వస్తే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. అక్కడక్కడ 0 లైట్స్ వెలుగుతున్నాయి. జై రూమ్కి వెళ్ళడానికి భయం వేసి సగం దూరం వెళ్ళి తిరిగి డ్రాయింగ్ రూమ్కి వచ్చాను. ఇక టెన్షన్లో కాళ్ళు చేతులు ఆడలేదు. చాక్లెట్ అని మనసులో అనుకున్నానో లేదో చేతిలో చాక్లెట్ వచ్చింది. ఇదేమన్నా మ్యాజిక్కా అనుకుంటూ తినేసి లేచి చూసేసరికి గుడ్ల గుబ కళ్ళు వేసుకుని నన్నే చూస్తున్నాడు జై. సడన్గా చూసేసరికి భయం వేసింది. పడబోతూ కాన్వాస్ పట్టుకున్నా. ఫ్రెష్గా పెయింట్ వేసా కదా, ఇంకా ఆరక నా చేతి నిండా పెయింట్ అంటింది. అది వాష్ చేసుకుని వచ్చేసరికి చేయలేడు. నేనేమనుకున్నా, కలగన్నానా అనుకుంటూ చుట్టూ చూస్తూ జైకి డాష్ ఇచ్చా. కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఎందుకొచ్చావు అంటూ భుజాలు గట్టిగా పట్టుకుని అన్నాడు. ఎందుకో ఈసారి భయం వేయలేదు జై అంటే. వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వినపడలేదు. వాగి వాగి గొంతు నొప్పి పుట్టి ఆగిపోయాడు. అప్పుడు ఇచ్చాను మంచినీళ్ళు గడగడ తాగేశాడు. అప్పుడు అడిగాను, ఇంత ప్రేమ ఉన్నవాడివి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, యాక్సిడెంట్ అయ్యాక చూడటానికి రాలేదు, ఎందుకురా అంటూ నిలదీశాను. జై మాట్లాడకుండా గట్టిగా హక్ చేసుకుని మీ అన్నయ్య రానివ్వలేదు అన్నాడు. వదలరా దున్నపోతూ, ఎముకలు విరిగిపోతున్నాయి, ఊపిరి ఆడట్లేదురా అని వాడిని తోసేసి ఏడా పెడ 2 వాయించాను. కాలర్ పట్టుకొని మా అన్నయ్య వదిలేయమంటే వదిలేస్తావా? మరి ఆ రోజు ఎందుకు అంత ధైర్యం చేశావు, ఈ రోజు ఎందుకు చేయలేకపోయావు? గాలికి వదిలేసావురా నన్ను. నీకోసం కాయలు కాదు చింతకాయలు అయ్యాయి తెలుసా అంటూ కళ్ళు తిప్పుతూ అన్నాను. ఉసే ఆపవే, నీ ఓవరేషన్ చూడలేకపోతున్నా, అంత ఇష్టం ఉన్నదానివి నాతో రాకుండా మీ అన్నయ్యతో వెళ్తావా అంటూ పిచ్చిగా తిట్టాడు. వాడి గోల భరించలేక ఎలాగో తెగించి బయటికి వెళ్ళా.
వెళ్ళినంత వేగంగా తిరిగి మళ్ళీ జై దగ్గరికి వచ్చా. మేడంకి ధైర్యం ఎక్కువ కదా, వెళ్ళి నీకోసం స్మైలింగ్ తెచ్చా, దాన్ని దాటుకొని వెళ్ళు, నేను చూస్తా అంటూ కుర్చీ లాక్కొని సెటిల్ అయ్యాడు. స్మైలింగ్ చూడగానే గుండాగినంత పనైంది. స్మైలింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది జై? వాడి అల్లరి చూపులు కొంటి నవ్వు చూస్తుంటే డౌట్గా ఉంది. నేను తీసుకొచ్చాను, నువ్వు వచ్చిన అరగంటకి నేను వచ్చాను, నీ గురించి చెప్పగానే ఇక్కడికి వచ్చాను, నువ్వు ఈ లోకల్లో లేవు, వెంటనే ఇంటి నుండి స్మైలింగ్ తెప్పించాను. నీతో మాట్లాడాలంటే నువ్వు వినవు కదా, నేను చెప్పినట్టు వినాలంటే ఇది ఉండాల్సిందే అన్నాడు. స్మైలీ లోపలికి వస్తుంటే నేనేమో వెనక్కి వెళ్ళాను. జై స్మైలీని తీసుకొని నాకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు. భయంగా ఫ్రీజ్, స్మైలీని పక్కకు తీసుకెళ్ళు అని బతిమలాడుతున్నా. దాన్ని తీసుకెళ్తూ వన్ కండిషన్. ఏంటిది? రేపు కోర్టులో నీకు డైవర్స్ తీసుకోవటం ఇష్టం లేదని చెప్పాలి, వింటున్నావా? వింటున్నా. టైం చూసి కొడుతున్నావు కదరా, ఇదొకటి నా ప్రాణానికి మిడిగుడ్లు వేసుకొని నన్నే చూస్తుంది, ఒప్పుకుంటున్నావా? అలాగే చెప్తాలే, చెప్పక చేస్తానా? దాన్ని నా నెత్తి మీద పెట్టి మరీ ఆడిస్తున్నావు కదరా, ముందు దాన్ని పక్కా తీసుకెళ్ళు, దాన్ని బయట వదిలిపెట్టి నీ మీద నమ్మకం లేదు, ఇక్కడ నుండి వెళ్ళాక మీ అన్నని మనసు పారు చేస్తాడేమో, అందుకని ఏం చేస్తావు? దగ్గరికి వస్తున్న జైన్ చూసి కొట్టుకల మింగ. ఏం చేయబోతున్నాడో ఊహించే లోపలే లిప్ లాక్ చేశాడు. నా ఫస్ట్ కిస్ని ఇలా వేస్ట్ కిస్ని చేసినందుకు పిచ్చి కోపం వచ్చేవాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాను. వాడికి ఏమైనా బాధ నొప్ప? నన్ను పట్టుకొని వదిలితే కదా దెబ్బలు తగిలేది. నన్ను వదలకుండానే నేను చెప్పినట్టు చెయ్యకపోయావో, నీకు ఇష్టం లేకపోయినా మన ఫస్ట్ నైట్ ఇక్కడే జరిగిపోతుంది అని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు. వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడని, నీకు దండం మహాప్రభో, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నన్ను వదిలే అనేసి మనసులో అన్నీ వీడి ఇష్ట ప్రకారమే చేస్తాడా, నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా బ్యాడ్ బాయ్ అని తిట్టుకున్నాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా, నన్నే వెళ్ళమంటావా అనేసరికి పద వెళ్దామన్నాడు. దారిలో రెస్టారెంట్ దగ్గర ఆపాడు. ఇక్కడెందుకు అంటే, మధ్యాహ్నం నుండి నువ్వు ఏం తెలియదుగా, అందుకే పద, ఇంటికి కదా వెళ్ళేది, అక్కడ తింటాలే. కోపంగా చూశాడు. నేను తినలేదని అర్థమైంది, కానీ నా మనసు మాత్రం అర్థం చేసుకోలేదు. ఎక్కడ దొరికేవరో నాకు, నన్ను ఆడుకుంటున్నారా బొమ్మను చేసి, తిను అంటే నన్ను అడగకుండానే ఆర్డర్ చేశాడు. అవి చూడగానే కళ్ళు తేలేసా. అన్ని ఐటమ్స్ నేను తినలేను అన్నా. నోరు మూసుకుని తింటావా, నన్ను తినిపించమంటావా, చేతిలో తీసుకోపోతే వద్దులే నేను తింటా అన్నా. వాడు తినిపించే విధానం తెలుసు కాబట్టి. జై, నీకు అన్నయ్యకు గొడవేంటి అడిగేసరికి అప్పటిదాకా నాకు చిన్నపిల్లలా తినిపిస్తున్న జై రుద్రుల్లాగా మారిపోతుంటే, ప్లీజ్ జై, ఆఫీస్ పట్టుకున్న చెప్పు, నాకు మీరిద్దరూ కావాలి, ఒకరి కోసం ఒకరిని వదులుకోలేను, అందులో అన్నయ్య తప్పుంటే క్షమించను అనేసరికి శాంతపడి తన వాలెట్ నుండి ఒక ఫోటో తీసి చూపించాడు. అమ్మాయి కొందర బొమ్మలా ఉంది. ఎవరి అమ్మాయి? మా చెల్లెలు దీపిక. నీకు చెల్లి కూడా ఉందా? ఎప్పుడు చెప్పలేదేంటి? చెప్పే అవసరం రాలేదు. ఇప్పుడు ఎక్కడుంది? లేదు, చనిపోయింది మీ అన్నయ్య వల్లే. అన్నయ్య? నువ్వు అబద్ధం చెప్తున్నావు, తను అటువంటి వాడు కాదు. నీకు తెలుసా మీ అన్నయ్య నిజస్వరూపం ఏంటో ఆవేశంగా పిడికిలు బిగిస్తూ. అసలేం జరిగిందో చెప్పిచే. నేను మీ అన్నయ్య ఫ్రెండ్స్, ఇద్దరం ఒకే కాలేజీలో చదివేవాళ్ళు. దీపిక అజయ్ని ప్రేమించి విషయం మాకెవరికి తెలీదు. మీ అన్న కూడా చెప్పలేదు. ఒకరోజు ఉన్నట్టుండి మాయమైంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియక దాన్ని రూమ్ అంతా వెతికాను. అప్పుడు తెలిసింది తను అజయ్ని ప్రేమిస్తుందని. తన ఫోన్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళింది. అందులో లాస్ట్ కాల్ అజయ్కి చేసింది. వెంటనే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీ ఇంటికి కాల్ చేస్తే అజయ్ ఏదో ఫోన్ వస్తే హడావుడిగా బయటికి వెళ్ళాడని చెప్పింది. నా ఫోన్తో కాల్ చేస్తే చాలా టెన్షన్గా ఉన్నట్టు మీ అన్న మాటల ద్వారా తెలిసింది. ఎక్కడున్నావు అని అడిగితే చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. పిచ్చి వాళ్ళలాగా రాత్రంతా దీపిక కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎప్పుడో తెల్లవారుజామున రైల్వే స్టేషన్ పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. ఎవరో చనిపోయారని, మీ చెల్లెలేమోనని వచ్చి చూడమన్నారు. గుండె రాయి చేసుకుని వెళ్ళాను. మొహం గుర్తుకు రాని విధంగా నుజ్జునుజ్జయింది. పోలీసులు చూపించిన బ్యాగ్, నగలు అన్నీ తనవే. మీ అన్నయ్య కూడా ఉన్నాడు. ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, నా చెల్లెల మరణానికి కారణమైన వాడిని ద్వేషించడం తప్ప అని చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు. ఇంత బాధ మనసులో పెట్టుకున్నావా జై అంటూ గుండెలకు హత్తుకున్నా. తను కూడా నా నడుం చుట్టూ చేతులు బిగించి సేద తీరాడు. సార్, బిల్ అన్న పిలుపుతో విడివిడిగా బయలుదేరాము. జై, నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకు? నిన్ను కిడ్నాప్ చేద్దామని. గీతూ, బీ సీరియస్. ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి పదా.
నేను రాను, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు ప్లీజ్. మీ ఇంట్లో కంగారు పడతారు. నీకు చెప్తుంటే అర్థం కాదా? అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తావా బండోడా? నా మాట వినరా మగడా అని గడ్డం పెట్టుకుని అడుగుతుంటే పక్కన నవ్వేశాడు జై. చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో స్టార్ట్ చేస్తూ అన్నాడు. నీ ఇష్టం, ఎక్కడికైనా అని హిట్లర్కి ఫోన్ చేసి లేట్ అయ్యింది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నానని చెప్పాను. ఫుల్గా లాగించడంతో రెస్టారెంట్లో మగతగా ఉండి జై భుజం మీద వాలిపోయా. గీతులే లోపలికి వెళ్దాం, నా వల్ల కాదు, నువ్వే తీసుకెళ్ళు అన్న కళ్ళు తెరవకుండానే జై నన్ను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళాడు. గీతు, నా మీద రివెంజ్ ప్లాన్ చేసావా ఏంటి? ఎందుకు వచ్చిందిరా ఆ డౌట్ నీకు? అడగకుండానే ఇన్ని వివరాలు ఇస్తుంటేనూ భయంగా ఉంది. ఆ మాటతో నిద్ర మొత్తంతో ఎగిరిపోయింది. నీ కంటికి రాక్షసులా కనిపిస్తున్నానా అని ఇంతెత్తులు లేచాను. నువ్వింత డీసెంట్ కాదు కదా, అందుకే డౌట్ వచ్చింది. అంటే ఎప్పుడు గొడవలు పడుతూ అల్లరి చేస్తూ ఉంటానా? మామూలుగా ఉంటే ఉండనిచ్చినట్టు లేవుగా అని జైని పిల్లతో కొట్టేశాను. గట్టిగా పట్టుకొని వేసిన గంతులు చాలు కానీ సైలెంట్గా పడుకో అని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. తన గుండె సేవడి వింటూ అన్నయ్య నిన్ను కలిపే మార్గం దొరికింది అని, సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా ఉంటావు అని నిశ్చయంగా నిద్రలోకి జారుకున్నా. రాత్రంతా గమనించలేదు కానీ ఫామ్ హౌస్లో చాలా బాగుంది. ఇల్లంతా చూసుకుంటూ కిందకి వెళ్ళిపోయా. జై ఇంకా లేకపోవడంతో పచ్చడి ప్రకృతి తివాచీలా పరిచినట్టుంది. చుట్టూ అందాలు చూసి మైమరిచా. ఇంతలో జై కాఫీ కప్తో వచ్చాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా? వద్దు, ఇటు నుండే కోర్టుకు వెళ్దాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి కోర్టుకి రావటం టైం వేస్ట్ అన్నా. ఇద్దరం ఫ్రెష్ అయ్యి కోర్టుకు వెళ్ళేసరికి హిట్లర్ కంగారు పడుతున్నాడు. నేను వస్తానా రానా అని. నన్ను చూడగానే సంతోషపడ్డాడు కానీ నా వెనకే జైన్ చూసి కోపం పెరిగిపోయింది. నేను చెయ్యి పట్టుకోవడంతో కంట్రోల్ చేసుకున్నాడు. వాడితో ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, హీరింగ్ టైం అయింది అని లాయర్ అనడంతో లోపలికి వెళ్ళాం. నాకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్తున్నప్పుడు అన్నయ్య వైపు చూడలేకపోయా. బయటికి వచ్చాక అన్నయ్య మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. జై వెళదామా అంటే, సారీ జై, నేను నీతో రావటం లేదు. డైవర్స్ వద్దన్నా కానీ నీతో వస్తానని చెప్పలేదే. గీతు చిన్నపిల్లల ఆటలాగా ఉందా? నాతో రాక మీ ఇంటికి వెళ్తే ఇంత జరిగినా రాణిస్తున్నారా? ఎందుకు రానివరు? అందరూ నా వాళ్ళే. కాసేపు కోప్పడతారు, అరుస్తారు, ఆ తర్వాత దగ్గర తీసుకుంటారు. నువ్వేం కంగారు పడకు, నాకేం కాదు. నిన్ను చంపాలని ట్రై చేసిన వాడు మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేయడని గ్యారంటీ ఏంటి? ఫ్లోరిడా నుండి వచ్చిన తర్వాత నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉన్నావో టెన్షన్తో చచ్చిపోయాను. ఇప్పుడు తెలిసి పులిబోన్లోకి పంపించలేను. నోరు మూసుకొని నాతో రా అని గట్టిగా అరిచేశాడు. అతనెవరు చెప్పు? మీ బావ అమర్దీప్ సింగ్. జోక్ చేస్తున్నావు వచ్చే? లేదు, నిజమే చెప్తున్నా. నిన్ను ఫ్లోరిడా పంపించాక మీ అన్నయ్య ఒక పక్క, నేను ఒక పక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మీ అన్నయ్యకు నా మీద డౌట్, నేను నిన్ను చంపాలి అనుకుంటున్నానని. చివరికి మీ బావ దగ్గరికి ఆగిపోయింది. నిన్ను చంపాలనుకున్న వాడిని జైలుకి పంపించకుండా ఇంట్లో ఉంచుకుంటే ప్రమాదమేగా గీతు. నీకేమైనా అయితే వాడిని చంపేస్తాను, అర్థమైందా? అందుకే నువ్వు నాతో వచ్చేసే అన్నాడు జై. అన్నయ్య ఏ పని ఆలోచించకుండా చేయడు. నాకు నమ్మకం ఉంది. అన్నయ్యని అడిగి విషయం తెలుసుకోవాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని ముద్దుగా ఫేస్ పెట్టా. తప్పుతుందా? నాకు చాక్లెట్ ఇస్తే డ్రాప్ చేస్తా చేతులు కట్టుకొని అన్నాడు. నా పిచ్చి నీకు కూడా పట్టిందా జై అంటూ బ్యాగ్ నుండి చాక్లెట్ తీసిచ్చా. నీకు బుర్ర పెరిగింది కానీ దాంట్లో కొంచెం కూడా తెలివిలేదే అని చిన్నగా మొట్టాడు తల మీద. నిజంగా నాకు అర్థం కాలేదు జై. ఇన్నోసెంట్ లుక్స్ ఇచ్చా. సడన్గా దగ్గరికి వచ్చి లిప్ లాక్ చేసి ఇది చాక్లెట్ అంటే అన్నాడు జై నన్ను ఫ్రీజ్ చేసి. నా ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేయడానికే పుట్టావరా అని పెద్దగా ఏడుపు స్టార్ట్ చేశా. దారిని పోయే వాళ్ళంతా మమ్మల్ని చూస్తున్నారు. గీతు ఏడు పాపే, ఇప్పుడు ఏం జరిగిందని అలా సోకండాలు పెడుతున్నా? ఇది నడి రోడ్డు, ఏడు పాపే అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు జై. నేను ఆపకపోయేసరికి గీతు స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచేసరికి సైలెంట్ అయ్యా. ఇప్పుడు చెప్పు, దేనికి ఏడుస్తున్నావు? నా పర్మిషన్ లేకుండా నన్నే కిస్ చేస్తావా? అందుకే దీనికోసం నన్ను ఇంత టెన్షన్ పెట్టావి. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. నా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు చాక్లెట్ తీసుకుంటా, కాదు కూడదంటే డబల్ త్రిబుల్ తీసుకుంటా. వద్దులే యాంగ్రీ బర్డ్, నీతో పెట్టుకుంటే నేను ఓడిపోవటం ఖాయం, నాకు తెలుసు. కానీ నీ చాక్లెట్ సంగతి మర్చిపోయి నన్ను కాస్త డ్రాప్ చేస్తావా? అలారా దారికి అని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు జై. మావయ్య మంచివాడు కాదనుకుంటే నువ్వు కూడా ఆయన్ని మించిపోయావు కదరా బావా.
గీతా లైఫ్ని స్పాయిల్ చేశావు, తన కోసమే నిన్ను క్షమించినట్టు ఉన్నాడు అన్నయ్య అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టబోయా. ఆగు, ఇంట్లోకి అడుగు పెట్టమంటే కాళ్ళు విరక్కొట్టేస్తారు అని అమ్మ అరుపు వినగానే ఆగిపోయా గుమ్మం బయటే. చేసిందంతా చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావే అని చెడామడ తిట్టేసిందమ్మ. ఏ మొహం అంటావేంటమ్మా? అమ్మా మాతాజీ, నువ్విచ్చిన మొహమే నేను మార్చలేను మాత. నిలువు నీడలేని ఈ అభాగ్యురాలికి ఇంత పెద్ద ఇంట్లో కొంచెం చోటు ఇవ్వలేవా అంటూ గట్టిగా కౌలించుకున్నా. నా దెబ్బకు అమ్మ ఫ్లాట్. కానీ నాన్నే గుర్రుగా చూస్తున్నారు. ఆయన ఎలా అయినా కూల్ చేయాలో తెలియక సారీ డాడ్ అని చెవులు పట్టుకున్నా. నన్ను అలా చూడటం ఆయన వల్ల కాలేదు. వెంటనే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి. సారీ గీతు అంటూ అమ్మతో జాయిన్ అయిపోయారు. అన్నయ్య నీ మంచి కోసమే కదా విజయ్తో డైవర్స్ తీసుకోమన్నాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి వద్దని చెప్తే అర్థం ఏంటి? విజయ్కి భయపడ్డావా, లేకపోతే అజయ్ కాపాడలేడనుకున్నావా? రెండూ కాదు నాన్న, నాకు ఇద్దరు కావాలి. నన్ను ఇద్దరు ప్రాణాలు ఇచ్చేంతగా కాపాడుకుంటున్నారు. కానీ ఒకరినొకరు పడదు. వీళ్ళిద్దరూ కలిస్తే నా మీద ఈగ వాళ్ళనివ్వరు. అందుకే ఇద్దరిని కలుపుతాను, కలిపి తీరుతాను అని నమ్మకంగా చెప్పా. వాళ్ళిద్దరూ మునుపట్ల కలిసుంటే చూడాలనుందిరా. నా కోరిక తీరుతుందంటావా ఆశగా అడిగారు నాన్న. తప్పకుండా జరుగుతుంది గీతు, ఇక్కడ తలుచుకుంటే ఏదైనా సాధిస్తా అని ఫోర్స్ పెట్టి. హిట్లర్ ఇక్కడ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళకు, అమ్మ భయపడుతూ అంది. అన్నయ్య కోపం నాకు కొత్త కాదు, తట్టుకోగలమ్మా అని అన్నయ్య రూమ్కి వెళ్ళాను. నన్ను చూడగానే ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పనికి బతికి ఉన్నానో లేదో అని చూడటానికి వచ్చావా అని కళ్ళు తాగిన కోతులో చిందులు వేశాడు అన్నయ్య. తన ఆవేశం తగ్గేదాకా చూస్తూ ఉన్న హిట్లర్ని నేను ఎదురు చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉండటంతో నాపై విచిత్రంగా చూసి, నా మొహంలో బొమ్మలు కనపడుతున్నాయా, అలానే చూస్తున్నావు అని 2 దెబ్బలు వేసి నా పక్కన కూర్చున్నాడు. నిజం చెప్పన్నయ్య, జై నాకు తగినవాడు కాదా అంటూ అజయ్ భుజం మీద తలవాల్చాను. ఈ ప్రపంచంలో నిన్ను భరించగలిగేవాడు వాడొక్కడే. నీ తింగర్ చేష్టలకు అల్లరి పనులకు తట్టుకొని కంట్రోల్ చేయగలిగేది విజయ్ మాత్రమే. కానీ కాన్ఫిడెంట్గా అన్నాడు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, నువ్వేనా ఇలా మాట్లాడేది అని కళ్ళు రెండింతలు చేశా. అన్నయ్య చిన్నగా చెంపతట్టి, అవునరా నేనే చెప్తున్నా. నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా? మా మధ్య గొడవ వల్ల నిన్ను ఎక్కడ హట్ చేస్తాడని భయపడ్డాను. మామయ్య వల్ల నీకు అపాయం తప్పిన తర్వాత నీ సంగతి విజయ్కి చెప్దాం అనుకున్నా. మా గొడవ వల్ల వాడికి నిజం చెప్పలేకపోయా. గీతాని నా చెల్లెలు అనుకొని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. అది చూసి తట్టుకోలేక తను నా సొంత చెల్లి కాదని చెప్పా. నీ చెల్లిని ఎక్కడ దాచినా వెతికి పట్టుకుంటా అన్నాడు. అందుకే నిన్ను ప్యారిస్ నుంచి రానివ్వలేదు. ఎలానో నిన్ను కనుక్కొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడని భయపడ్డాను. నీ గురించి ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. నా మీద కోపమే కానీ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, అది చాలనిపించింది. కానీ వాడి అజాగ్రత్త వల్ల నీకు యాక్సిడెంట్ జరగడంతో వాడి మీద కోపం, నిన్ను వాడిని కలవనివ్వకుండా కట్టడి చేసి పోరాడి పంపించాను. నీకు విజయ్ అంటే ఇష్టం లేదని డైవర్స్ ఇప్పించాలి అనుకున్నా. నువ్వు కూడా వాడిని ఇష్టపడుతున్నావని ఈరోజే కదా తెలిసింది. ఇప్పుడు నాకు నీ దిగులు తీరిపోయింది వాడి వల్ల అంటూ ఆనందంతో చెప్పుకుపోతున్నాడు. తదేకంగా చూస్తున్నా. నన్ను చూసి నా కష్టాలు తీరిపోయాయి, వాడికి స్టార్ట్ అయ్యాయి అని టీజ్ చేశాడు. అన్నయ్య అంటూ వెంటపడ్డాను. నాకు దొరకకుండా తప్పించుకుంటూ ఈ వేషాలన్నీ వాడి దగ్గర వెయ్యి, నా దగ్గర కాదు అన్నాడు. అన్నయ్యను పట్టుకున్నానో లేదో చేయి నుంచి కాల్. హిట్లర్ వైపు చూడగానే డిస్ప్లే చూసి క్యారియర్ అంటూ ముభావంగా వెళ్ళిపోయాడు. అసలు నీకు బుద్ధుందా? ఇప్పుడే కదా వచ్చాను, కొంపులు మునిగిపోయినట్టు ఫోన్ చేయాలా? ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నానో తెలుసా? నీ వల్ల అంత స్పాయిల్ అయింది ఈడియట్ అంటూ జై ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో వినకుండా లోడా వాగేశాను. జై ఏం మాట్లాడకపోయేసరికి అనవసరంగా వాకేనా? తర్వాత ఏంటి రివెంజ్ ప్లాన్ చేస్తాడో ఏంటోనని. హలో జై, ఉన్నావా పోయావా? నోరు ముయ్యే, ఎప్పుడూ ఈ మాటలేనా? నా వాలెట్ నీ దగ్గర పెట్టుకొని వెళ్ళావు, ఇంపార్టెంట్ కార్డ్స్ అందులో ఉన్నాయి, త్వరగా వచ్చి ఇచ్చి వెళ్ళు అన్నాడు. ఫోన్ పెట్టి గబగబా కిందకు వెళ్ళాను. గేట్ బయటే వెయిట్ చేస్తున్నాడు. వాలెట్ తీసుకొని పద, కొన్ని పేపర్ సైన్ చేయాలి, కావాలంటే మళ్ళీ వద్దు అని ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. పేపర్ సైన్ చేయించుకొని పెయింటింగ్ రూమ్లో వెయిట్ చెయ్యి, నీతో మాట్లాడాలి అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేసినా రాకపోయేసరికి పెయింటింగ్లో పడిపోయా. సడన్గా నడం చుట్టూ చేతులు బిగించేసరికి అదిరిపడి గట్టిగా అరిచా. అరుపు బయటికి రాకుండా చేత్తో నోరు మూసేశాడు జై. ఏంటి జై నువ్వు చేసే పని?
నీకు తెలియదా గీతు అంటూ చేతులు మెడ చుట్టూ వేసి ఎందుకంత భయం అన్నాడు. మంచి ఫీల్తో వేస్తున్న పెయింటింగ్ నీ వల్లే చెడిపోయింది చూడు అని కాన్వాస్ని చూపించా. సారీ గీతు, చూసుకోలేదు. నేను సరిచేయనా? వద్దు నాయనా, నువ్వు గీసిన కళాఖండాలు చూశాను, అవి ఏంటివో అర్థం కాలా. గ్రహాంత వాసులేమో, రూపురేఖలు లేని ఏలియన్స్ తెలియనంత ఆర్టిస్టిక్గా వేశావు. ఇప్పుడు నా పెయింటింగ్ని ఖరాబ్ చేశావు అని దాన్ని సరిదిద్దే పనిలో ఉన్నా. ఇందులో నా ఫోన్ రావడంతో జై ఎవరో చూడు అన్నా. పెయింటింగ్ ఆపకుండా జై మాట్లాడి లాయర్ నీతో మాట్లాడాలంట అనడంతో ఒక్క ఉదుటిన ఫోన్ లాక్కొని, చెప్పండి అంకుల్, అన్నీ నేను చెప్పినట్టే రెడీ చేశారా? ఇంకో 2 అవర్స్లో నేను అన్నయ్య మీ దగ్గర ఉంటా అనేసి అన్నయ్యకి ఫోన్ చేశా. ఇంకో 2 అవర్స్లో లాయర్ అంకుల్ దగ్గరికి రమ్మన్నా. చాలా ఆనందంగా ఉంది అని అనుకున్నట్టు జరిగితే అందరూ సంతోషంగా ఉంటారని జైని గిరగిరా తిప్పేశా. కూల్ అయ్యాక విషయం ఏంటో చెప్తా, లాయర్తో పనేంటి? అదే సీక్రెట్ జై, పని అయ్యాక చెప్తా. బై బై స్వీట్ హార్ట్ అని కిస్ చేసి తుర్రుమన్నాను. వాడి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడే ఉంటే నేను అనుకున్న పని జరగదు. గీతు ఒకసారి ఆలోచించుకో, దీనివల్ల అమర్ మాట్లాడంటావా? లాయర్ దగ్గర డాక్యుమెంట్స్పై సైన్ చేస్తుంటే. నువ్వే చెప్పన్నయ్య, తాతయ్య ఆస్తి నా పేరు మీద రాయటం వల్ల మావయ్యకు బావకు శత్రువునయ్యా. ఇప్పటికే మావయ్యని పోగొట్టుకున్నాం. ఇప్పుడు గీత భవిష్యత్తు బావ చేతిలో ఉంది. అమ్మా నాన్న చనిపోయిన ఒంటరిని గీతకు మనం కాక ఎవరున్నాం? అందుకే ఆస్తంతా బేబీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు చెప్పావు కదా అన్నయ్య, గీత కోసం వాడిని క్షమించాలని. నీలాగే నేను కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటున్నా. నీ నిర్ణయం ఏంటి? నీకు సమ్మతమేనా? అన్నయ్య సమాధానం కోసం ఎదురు చూస్తున్నా. సరేరా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ప్రాపర్టీ ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్ళాం. బాబీతో ఆడుకున్న అమర్ చేతిలో ఫైల్ పెట్టాడు. ఏంటి బావా ఇది అన్నాడు. మీ అమ్మకు చెందవలసిన ఆస్తి బాబీ పేరు మీద గీతిక రాయించింది అనగానే, బావా మీరింకా నన్ను క్షమించలేదా అని డల్గా ఫేస్ పెట్టాడు. క్షమించాను కాబట్టే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, లేకపోతే గీతను చంపాలని చూసావని తెలిసిన రోజున నీకు సమాధి కట్టేవాడిని. ఇదంతా నా చెల్లెలు గీత బాబీ కోసం చేశాను అన్నాడు అన్నయ్య. ఐఆమ్ సారీ బావా, మా నాన్న నూరు పోసింది నిజమే అని నమ్మి గీతుని చంపాలని ట్రై చేశాను. నిజాలు తెలియకుండా తప్పు చేశాను. సారీ చెప్పవలసింది నాకు కాదు, గీతుకి. నీ వల్ల ఎక్కువ సఫర్ అయింది తనే. నువ్వు చెప్పింది నిజమే బావా అని నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ప్రాపర్టీ పేపర్స్ ఇచ్చేశాడు నాకొద్దని. నువ్వు మారిపోయావని ఇచ్చాను, మారలేదంటే తీసుకోకు అనడంతో టక్కున పేపర్స్ తీసుకున్నాడు అమర్. ఏం అర్థమైందో బాబీ కిలకిలా నవ్వాడు. నువ్వు తప్పు చేశావు గీతు, ఈ మనిషికి ఆస్తి అప్పగించావు, ఇంకేం చేస్తాడో అని గీత అంది. భయపడు గీత, అన్నయ్య ఉండగా తోక జాడించలే, అన్నీ తనే చూసుకుంటాళ్లే. నువ్వు హ్యాపీగా ప్యారిస్ బయలుదేరు. ప్యారిస్కా ఎందుకు అంది గీతు. అక్కడ కంపెనీ ఎవరు చూసుకుంటారు? అమరే కదా. ఇక నుండి అమర్తో పాటు నువ్వు చూసుకోవాలి అన్నయ్య, అంతే కదా? అంతే గీతు, రేపు సాయంత్రం టికెట్స్ బుక్ చేశాను అని అన్నయ్య అనటంతో నేను కూడా వెళ్తాను అజయ్ అంది అత్త. నువ్వెందుకు అత్త అన్న. అమర్ పిచ్చి వేషాలు వేస్తే బుద్ధి చెప్పడానికి, అది కాకుండా బాబీని చూడకుండా ఉండలేను, అందుకే బాబీని తీసుకుని నా రూమ్కి వెళ్ళాను. జై వీడియో కాల్ చేశాడు. బాబీ నా గుండెల మీద పడుకొని ఉన్నాడు. గీతు బాబీనా? అవును. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. అవును, టెడ్డీ బేర్లాగా మొత్తగా ఉన్నాడు. బాబీ ఏడుపు స్టార్ట్ చేయడంతో గీత వచ్చి తీసుకువెళ్ళింది పాలు పట్టడానికి. ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? నీకోసం వెయిటింగ్ ఇక్కడ అని ముద్దుగా మొహం పెట్టాడు. ఏం చెప్పకుండా నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేశా. జై ఆలోచనలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రాత్రంతా నిద్ర పట్టలేదు. ఈడియట్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటూ తెల్లవారుజామున పడుకున్నాను. లేచేసరికి మార్నింగ్ 8 అయింది. ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి అందరూ ప్యాకింగ్ హడావుల్లో ఉన్నారు. వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి బాబీతో ఆడుకుంటున్నా. జై ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయదలుచుకోలేదు. వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం గీత వాళ్ళతో అన్నయ్య నేను వెళ్ళా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. గీత వాళ్ళతో పాటు నేను కూడా బై చెప్పడంతో అన్నయ్య షాక్లో, నువ్వెందుకు బై చెప్తున్నావు గీతు అన్నారు. నేను కూడా అత్తయ్య వాళ్ళతో ప్యారిస్ వెళ్తున్నా. మరి విజయ్ సగంలో ఆపన్నాడు. నాకు అక్కడ చిన్న పని ఉందన్నయ్య, అది చూసుకుని వచ్చేస్తాను. ఇక మాట వినకుండా ఫ్లైట్ ఎక్కేశాను. అన్నయ్య హిట్లర్ ఫేస్ చూస్తే ఆగిపోతాననే భయంతో ప్యారిస్ రీచ్ అయ్యాక, వీరన్నయ్య నువ్వు దేనికోసం వచ్చావు? విజయ్తో గొడవ పడ్డావా? చెప్పకుండా వచ్చావట? ఏ ప్లాన్లో ఉన్నావేంటే అంటూ రాగానే యక్ష ప్రశ్నలు వేశాడు. తప్పుకో,
అని సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయా బాబీని తీసుకొని. హలో అండి, స్టోరీ ఎలా ఉంది? ఇంతకీ విజయ్ వాళ్ళ చెల్లెలు ఎలా చనిపోయింది? విజయ్ వాళ్ళ చెల్లెలి చావుకి అజయే కారణమా లేదా ఇంకేదైనా కారణం ఉందా? అసలు విజయ్ని అజయ్ని గీతు ఎలా కలుపుతుంది? వీళ్ళిద్దరూ కలుస్తారంటారా? చివరికి ఏం జరుగుతుందో చూద్దాం. కలుస్తారు, కాకపోతే అది ఎలా కలుస్తారు? అలానే విజయ్ వాళ్ళ చెల్లెల చావు కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ ఇదే టైంకి నేను పోస్ట్ చేస్తాను. స్టోరీ నచ్చితే కనుక వచ్చిన లైక్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.